మీకు పాసిబుల్ అయితే మీరు కెమెరా ఆన్ చేసుకొని ఆహ్, వినండి కొంచెం. సో, ఇక్కడొచ్చేసి పర్మనెంట్ వెయిట్ లాస్ ఆర్ హెల్తీ వెయిట్ లాస్. పర్మనెంట్ వెయిట్ లాస్ అంటే ఏంటి? హెల్తీ వెయిట్ లాస్ అంటే ఏంటి? మనకి లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒబేసిటీలో ఉన్నాము లేదా లావుగా ఉన్నాము, ఓవర్ వెయిట్ ఉన్నాము అంటే చాలా రకాల డైట్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. లైక్ ఫుడ్ స్కిప్ చేయడము, మీల్ రీప్లేస్‌మెంట్ చేయడము, లైక్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం, లేదా నైట్ డిన్నర్ స్కిప్ చేయడము. ఇలాంటి చాలా రకాలు ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటారు కదా! సో, అలా ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మీ బాడీలో ఏం జరుగుతుంది అంటే ఫ్యాట్ గూడా ఐ మీన్ మీ బాడీలో ఉండే మజిల్ గూడా లాస్ అయిపోతారు. ఫ్యాట్‌తో పాటు మజిల్‌ని గూడా లాస్ అయిపోతారు. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు చేసినంత కాలం వెయిట్ ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తది. ఎప్పుడైతే స్టాప్ చేస్తారో అప్పుడు మీ వెయిట్ అనేది స్టాప్ చేసి ఎప్పుడైతే ఫుడ్ అనేది ఇంటేక్ తినడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు వెయిట్ అనేది వెంటనే పుట్ ఆన్ అయిపోతారు. 2 మంత్స్ చేస్తే మీకు 3 కేజెస్, 4 కేజెస్ లాస్ అయ్యారు అంటే మీరు వదిలేస్తే వితిన్ 1 మంత్‌లోనే 5-6 కేజెస్ అనేది వెయిట్ గెయిన్ అయిపోతారు. సో, దట్ ఈస్ నాట్ ఎ హెల్తీ వెయిట్ లాస్ రైట్? మీరు స్టాప్ చేసినా కానీ అంటే లైక్ ఇప్పుడు మీరు ఎట్లా అంటే మన బాడీ ఏంటి మజిలు, బోను అండ్ వాటర్, ఫ్యాట్ తోటి డిపాజిట్ అయి ఉంటది. రైట్? సో, మన బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్‌ని మాత్రమే లూజ్ అవ్వాలి. ఓకే. మజిల్ ఎక్కడ కోల్పోకుండా ఎక్సెస్‌గా ఉండే ఫ్యాట్ మాత్రమే లూజ్ అవ్వాలి. సో, ఎక్సెస్ ఫ్యాట్ మాత్రమే ఎప్పుడైతే లాస్ అవుతారో అప్పుడు మీకు మీ బాడీలో లైక్ పర్మనెంట్ వెయిట్ లాస్ అనేది అంటే ఇంకా మళ్ళీ మీరు ఏం చేసినా గాని వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. అండ్ థిస్ ఈస్ ద హెల్తీ వెయిట్ లాస్. పర్మనెంట్‌గా మీకు లైఫ్ లాంగ్ అది ఆహ్, బ్యాలెన్స్‌డ్‌గా ఎలా ఉండాలి అనేది కూడా మీరు చూస్తారు. ఓకే. నెక్స్ట్ ఓకే. హెల్తీ వెయిట్ లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇంకా ఏంటి అసలు నేను ఈ వెయిట్‌లో ఉన్నాను? ఆహ్, హౌ డు ఐ నో ఐ యామ్ ఓవర్ వెయిట్? నేనెలా తెలుసుకోవాలి? నేను ఓవర్ వెయిట్‌లో ఉన్నానా? అండర్ వెయిట్‌లో ఉన్నానా? లేదా ఒబేసిటీ ఎలా ఉన్నాను అని చెప్పేది తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి స్లైడ్‌లో చూస్తే మనకి ఎవరమైనా సరే ఏంటి అంటే హైట్‌కి తగ్గట్టు వెయిట్ అనేది ఉండాలి. సో, హైట్‌కి తగ్గట్టు వెయిట్ అంటే బీఎంఐ అంటాము. బాడీ మాస్ ఇండెక్స్. ఇక్కడ స్లైడ్ కనిపిస్తుంది గదా అందరికి. సో, ఇది బాడీ మాస్ ఇండెక్స్ అంటే మీరు హైట్ 5.2 ఉన్నారు అనుకోండి, 54 ఉండాలి. అదే 5.6 ఉన్నారు అంటే 61 ఉండాలి. ఇట్లా హైట్‌ని బట్టి వెయిట్ అనేది కాలిక్యులేషన్ ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి బీఎంఐ అనేది ఎలా కొలమానం చేయాలి అంటే వెయిట్ మీరు ప్రెజెంట్ ఎంత వెయిట్ ఉన్నారో ఆ వెయిట్ బై హైట్ మీటర్ స్క్వేర్. హైట్ మీటర్ స్క్వేర్ చేస్తే మీకొచ్చే ఆ రిజల్ట్ ఏదైతే ఉంటదో అది మీ బిఎంఐ అంటాము. ఓకే. అది మీకు 18.5 నుంచి 24.9 వరకి ఉంది అంటే యూ ఆర్ ఇన్ నార్మల్ వెయిట్. మీరు హైట్‌కి తగ్గట్టు వెయిట్ అనేది కరెక్ట్‌గా ఉన్నారు అని అర్థము. అలా కాకుండా 24.9 నుంచి 20 ఆహ్, 29.9 వరకి ఉన్నారు అంటే అది ఓవర్ వెయిట్ అయిపోతుంది. ఓకే. అలాగే 34.9 ఇది మిడిల్‌లో ఉన్నారు అంటే యూ ఆర్ ఇన్ ఒబేసిటీ. దాన్ని 35 మించి ఉన్నారు, 35 ప్లస్ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు ఎక్స్‌ట్రీమ్ ఒబేలో ఉన్నారు. సో, మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం ఇదొకసారి పాసిబుల్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఎక్కడ ఉన్నారు అనేది అండ్ ఆ కాలిక్యులేషన్ అనేది మీకు అర్థం కాకపోతే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను మీకు అది మీరు బీఎంఐ ఎంతలో ఉన్నారు అనేది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు వెయిట్ అనేది ఎక్కడ ఉన్నాము అనేది అర్థమైంది. ఓకే. ఐ హావ్ టు లూజ్ వెయిట్. నేను వెయిట్ ఎందుకు లూజ్ అవ్వాలి? నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. నేను వెయిట్ ఎందుకు లూజ్ అవ్వాలి అని చెప్పేసి క్వెషన్ వస్తుంది కదా!
సో, మేబీ ఇప్పుడు మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అండ్ సింప్టమ్స్ లేకపోయి ఉండొచ్చు. బట్ మీరు ఒకవేళ ఒబేసిటీలో ఉన్నారు అంటే, మనము ఆహ్, అంటే మనము తీసుకునే ఆక్సిజన్ తీసుకునే లంగ్స్ దగ్గర నుంచి మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరఫరా చేసే హార్ట్ దగ్గర నుంచి లివర్ ఫంక్షనింగ్ అండ్ రెస్పిరేటరీ సిస్టము అండ్ రీప్రొడక్టివ్ సిస్టము అండ్ డైజెషన్ సిస్టము ప్రతి ఒక్కటి డిస్టర్బ్ అయిపోతుంది. ఇలా డిస్టర్బ్ అయిపోవడం వల్ల మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి నంబర్ ఆఫ్ మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఆహ్, ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇన్‌ఫెర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం. ఇన్‌ఫెర్టిలిటీ ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువ పెరిగారు. లేదా పీసీఓడీ ఉంది. అందుకని మేము వెయిట్ ఎక్కువ పెరిగిపోయాం పీసీఓడీ వలన అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాట్ లైక్ థట్. మీరు 5 కేజెసా, 10 కేజెసా, 2 కేజెసా వాటెవర్ ఆ వెయిట్ మీరు పెరిగారు కాబట్టే మీ బాడీలో మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే. సో, దీనంతటికి కారణం ఏంటి అంటే మీరు ఉన్న ఎక్సెస్ వెయిట్ ఆర్ ఎక్సెస్ ఫ్యాట్. ఓకే. ఈ ఎక్సెస్ వెయిట్ ఆర్ ఎక్సెస్ ఫ్యాట్‌ని తగ్గించుకుంటేనే మీ బాడీలో ఉండే కాంప్లికేషన్స్ లైక్ ఇప్పుడు ఇంత లావునున్నా కానీ నాకేం ప్రాబ్లమ్స్ లేవు అనంటే మేబీ లైక్ ఎట్లా అంటే లావున్నా కూడా బాడీ టేకెన్ టైమ్ అన్నట్టు. వాళ్ళ బాడీని బట్టి 2 ఇయర్సా, 3 ఇయర్సా, 5 ఇయర్సా అంత టైం తీసుకొని ఆ తర్వాత సింప్టమ్స్ అనేది బయటికి తీస్తుంది. సో, ఆ సింప్టమ్స్ వచ్చే వరకి వెయిట్ చేశారు అంటే డ్యామేజ్ చాలా జరుగుతుంది. 50-60% డ్యామేజ్ అనేది ఇంటర్నల్‌గా జరిగిపోతుంది. సో, ఆ డ్యామేజ్ అనేది జరగకుండా ఉండాలి అంటే యూ హావ్ టు టేక్ రైట్ డెసిషన్ అన్నట్టు. ఈ ప్లేస్‌లోనే మీకెటువంటి సింప్టమ్స్ లేనప్పుడే మీ వెయిట్ అనేది, మీ కాంప్లికేషన్స్ అనేది నార్మల్ చేసుకోగలిగారు అంటే యూ హావ్ టు లైక్ హెల్తీ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. ఓకే. ఒబేసిటీలో ఉంటే ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలుసుకున్నాం కదా! ఆహ్, చాలా మంది చెప్తూ ఉంటారు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా! ఈ శ్రావణ మాసం అనేది పెళ్ళిళ్ళని, రకరకాల పూజలని, ప్రసాదాలని, లైక్ స్వీట్‌లని బాగా తింటూ ఉంటారు. చాలా మంది ఏం చెప్తుంటారంటే, "మేడం మాకు ఈ 2 మంత్స్ స్వీట్స్ ఎక్కువ తిన్నాం మేడం. మాకు అందుకే డయాబెటిక్ చూపిచ్చింది." లేదు మాకు లాస్ట్ టైమ్ ఫీవర్ వచ్చింది. ఫీవర్‌లో మాకు డయాబెటిక్ సింప్టమ్స్ బయటపడ్డాయి. అని చెప్తూ ఉంటారు. బట్ అక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు 1 డేలోనో లేదంటే 1 వీక్‌లోనే వచ్చే ప్రాబ్లమ్ అయితే కాదు. కొన్ని ఇయర్స్ నుంచి మీరు తీసుకునే పూర్ హెల్త్ హ్యాబిట్స్ వల్ల మీ బాడీలో ఈ ప్రాబ్లమ్స్ అనేయి స్టార్ట్ అవుతాయి. ఇది ఎవరు చెప్పారు అంటే డాక్టర్ రేడీ స్ట్రాండ్. ఈయన మనకి లైక్ ఏంటి అంటే పక్కన బుక్ ఉంది మీరు గమనించారా? సో, ఆ బుక్ ఏంటి అంటే ఆహ్, వాట్ వాట్ యువర్ డాక్టర్ డస్ నాట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసినల్ బేబీ కిల్లింగ్ యూ. ఏవైతే మీరు లైక్ మీ హెల్త్ ఇష్యూస్ కి వాడుతున్న మెడిసిన్ ఏవైతే ఉంటాయో అవే మిమ్మల్ని ఇంకా డ్యామేజ్ లోకి తీసుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, దీనంతటికి కారణం ఏంటి అనేది చూసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది కారణం. కంప్లీట్‌గా మీ బాడీలో ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ. కొత్త పదం విన్నాం కదా! ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్సీ. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఎందుకొస్తుంది? ఏంటి కారణం? ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఎందుకొస్తుంది? దానికి రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకుంటే ఫస్ట్ పూర్ డైట్. పూర్ డైట్ అంటే ఏంటి? మేడం మేము హోమ్ ఫుడ్డే తింటాము. హెల్తీ ఫుడ్ తింటాము. బయట జంక్ ఫుడ్ ఏం తినము అని చెప్తూ ఉంటారు. ఓకే. ఫైన్. హోమ్ ఫుడ్డే తింటారు. హెల్తీ ఫుడ్ తింటారు. మీ బాడీకి కావాల్సినంత లైక్ ఇప్పుడు మీరు ఏదో ఒకటి మార్నింగ్ దోస, ఇడ్లీ వాటెవర్ ఏది తిన్నా సరే ఎనర్జీ కోసం తింటున్నారు. రైట్? అట్లాగే ఇంటర్నల్‌గా ఉండే ఆర్గాన్స్‌కి న్యూట్రిషన్ ఇంపార్టెంట్. రైట్? ఆ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మీ బాడీకి లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ప్రోటీన్. ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్. ప్రోటీన్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి 60 కేజీస్ ఉన్నారు అనుకోండి బరువు. ఆ 60 కేజీస్ ఉన్నారు అంటే 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. ఓకే. 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్‌గా తీసుకుంటున్నారా లేదా? లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎగ్ తీసుకుంటే మనకి 6 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. అట్లాగే 60 కేజీస్‌కున్నప్పుడు 10 ఎగ్స్ తీసుకోవాలి పర్ డే. ఓకే.
అంటే ఎగ్స్ మాత్రమే తినాల్సిన అవసరం లేదు. మనకి పప్పులతో కూడిన పొట్టుతో కూడిన పప్పులు. పొట్టు లేని కాకుండా పొట్టుతో ఉన్న పప్పులు తీసుకోవడము. దాంట్లో గూడా మనకి హై ప్రోటీన్ ఉంటుంది. అట్లాగే పన్నీర్‌లో దొరుకుతుంది మనకి. అండ్ నాన్ వెజ్ సోర్స్ అన్ని నాన్ వెజ్ సోర్స్‌లో గూడా మనకి ప్రోటీన్ అనేది జరుగుతుంది. అక్కడ మీరు బ్యాలెన్స్‌డ్‌గా పర్ డే కరెక్ట్‌గా మీ వెయిట్‌కి తగ్గట్టు ఐ మీన్ 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అటు ప్రోటీన్‌తో పాటు ఏంటి వన్ మోర్ యాస్పెక్ట్ ఫైబర్. ఫైబర్ విషయం తీసుకుంటే వుమెన్‌కి పర్ డేకి కావాల్సింది 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ కావాలి ఇంటేక్ ఎవ్రీ డే. అదే జెంట్స్ విషయానికొస్తే జెంట్స్ 35-40 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఇంటేక్ తీసుకోవాలి. సో, ఆ ఫైబర్ క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా తీసుకుంటున్నామా లేదా? ఓకే. అండ్ థర్డ్ యాస్పెక్ట్ వచ్చేసి ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే మనకి గుడ్ సోర్స్ ఫ్యాట్స్ అనేది మనం ఇంటేక్ తీసుకోవాలి. ఇప్పుడు మనం వాడే ప్రెజెంట్ కొన్ని ఇయర్స్‌గా వాడే ఏవైతే ఆయిల్స్ ఉన్నాయో రిఫైన్డ్ ప్యాకెట్సే గదా! అందరి ఇళ్లలో వాడుతూ ఉన్నారు. సో, ఆ రిఫైన్డ్ ప్యాకెట్స్ ఏమిటి అంటే మనకి కంప్లీట్‌గా బ్యాడ్ కొలెస్ట్రాల్. కంప్లీట్‌గా అది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కిందే వస్తుంది. సో, ఇలా రిఫైన్డ్ రైస్ కూడా మనకి ఎట్లా అంటే తెల్లగా మల్లెపూల వలె తింటున్నాం కదా! ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కానీ ఏదన్నా తీసుకోండి మనము రైస్‌తో సంబంధం ఉన్న దోస, ఇడ్లీ వాటెవర్ మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం రైస్ తింటున్నాం అంటున్నారు. సో, మీ బాడీకి తగినట్టుగా ప్రోటీను, ఫైబరు, ఫ్యాట్స్ ఇవ మీ బాడీకి కరెక్ట్‌గా బ్యాలెన్స్‌డ్‌గా అందుతున్నాయా లేదా? ఓకే. అందట్లేదు అంటే అది పూర్ డైట్ కిందొస్తది. ఓకే. మీ బాడీలో ఆ డెఫిషియన్సీ ఏమైనా ఉందా? ఓకే. యూ హావ్ టు చెక్ దట్. అండ్ నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ అంటే మాకు చాలా మంది మేడం మేము పిల్లలతోటి చాలా వర్క్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇంట్లో వర్క్ కూడా కంప్లీట్‌గా నేనే చేస్తుంటాను. చాలా ఎక్సర్‌సైజ్ అవుతుంది అని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఎక్సర్‌సైజ్. ఖచ్చితంగా అలా ఎక్సర్‌సైజ్ అనేది పెట్టేసుకొని 20-25 మినిట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎక్సర్‌సైజ్ అనేది అప్పుడే మీరు మీ బాడీకి కరెక్ట్‌గా ఎక్సర్‌సైజ్ ఇచ్చినట్టు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్లీప్. స్లీప్ విషయానికొస్తే మీరు అసలు ఏ టైంకి పడుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువ మంది చెప్తున్న క్లయింట్స్ ఏంటి అంటే, మేడం మేము 8 అవర్స్ పడుకుంటున్నాము. 68 అవర్సే కదా డాక్టర్స్ చెప్తారు. సో, 8 అవర్స్ పడుకుంటున్నాం. ఓకే. ఏ టైంకి పడుకుంటున్నారు? 12-1కి అట్లా పడుకొని మార్నింగ్ 8-9 అట్లా లెగుస్తాం. 8 అవర్స్ ఫినిష్ అవుతుంది కదా మేడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. రైట్ టైమ్ ఏంటి అంటే 9-10 లోపు పడుకొని మార్నింగ్ 5-6కి వేకప్ అవ్వాలి. అసలు ఎందుకు ఇదేంటి అంటే మనకి ఈవినింగ్ టైమ్‌లో సన్ అనేది అస్తమిస్తాడు కదా! అస్తమిచ్చినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది అంటే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మెలటోనిన్ హార్మోన్ ఏం చేస్తుంది మన బాడీలో అంటే, మన బాడీని రెస్ట్ పొజిషన్ కోరుకొని, మన బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్‌ని బర్న్ చేస్తుంది. మనం స్లీప్ మోడ్‌లో ఉన్నా కూడా, మన బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్‌ని మనకి కంప్లీట్‌గా బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అదే నువ్వు ఆ టైము లేట్ చేస్తే ఏమవుతుంది అంటే, హార్మోన్ యొక్క శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. మనకి మార్నింగ్ టైమ్‌కొచ్చేసరికి మార్నింగ్ 4, 5 తెల్లవారు సన్ అనేది స్టార్ట్ అవ్వబోయేసరికి మనకి మెలటోనిన్ హార్మోన్ శక్తి అనేది తగ్గిపోతుంది. సో, అట్లా ఎన్ని డేస్ మీరు ఇట్లా అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎన్ని డేస్ వీక్‌లో ఎన్ని డేస్ ఇట్లా జరుగుతుంది? దానివల్ల ఎంత బాడీలో ఎంత డిపాజిట్ అవుతుంది ఫ్యాట్ అనేది. సో, అనేది చెక్ చేసుకోవాలి. మీకు ల్యాక్ ఆఫ్ స్లీప్ ఏమైనా ఉంటుందా? ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రెస్. స్ట్రెస్ అంటే మీరు చేసే జాబ్ విషయంలో కావచ్చు, లేదా ఇంట్లో ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు, లేదా పిల్లల విషయంలో కావచ్చు, వాటెవర్ ఏదైనా సరే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే మీ బాడీలో ఏమవుతుంది అంటే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయితే ఏంటి? అదేం చేస్తుంది అంటే బాడీలో ఫ్యాట్‌ని డిపాజిట్ చేస్తుంది. బాడీలో ఫ్యాట్‌ని డిపాజిట్ చేస్తుంది. దానివల్ల ఖచ్చితంగా ఒబే అయిపోతారు.
ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఆల్కహాల్, స్మోకింగ్ అనే అలా హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా లివర్ ఫంక్షనింగ్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. లివర్ ఫంక్షనింగ్ డ్యామేజ్ జరిగింది అంటే ఖచ్చితంగా ఒబేస్ అయిపోతారు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి జెనెటిక్స్. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా మీకు ఇట్లా జెనెటిక్స్ పరంగా ఉన్నారా అంటే యూ హ్యావ్ టు చెక్ దట్. ఈ 6 యాస్పెక్ట్స్‌లో మీకున్న రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి. ఓకే. నెక్స్ట్ వన్. ఓకే. మనకి ఎక్కడ రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా! మనకి బాడీలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఏం ఎఫెక్ట్ అవుతుంది అనే దాని ముందు, ఈ ఫుడ్డు ఏ ఫుడ్డు మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది లైక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫిష్ అండ్ ఎగ్స్ కానీ, నట్స్ కానీ, ఈ సీడ్స్ గానీ ఇవన్నీ ఏంటి అంటే మనకి గుడ్ ఫ్యాట్. నేచర్ నుంచి వచ్చిన గుడ్ ఫ్యాట్స్ అన్నట్టు. ఈ గుడ్ ఫ్యాట్స్ మనకి ఏమవుతుంది అంటే మనకి నర్వ్ సిస్టమ్ కానీ, హార్ట్ హెల్త్ కానీ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఆల్రెడీ చెప్పున్నాను కదా! నాన్ వెజ్ సోర్స్‌లో దొరుకుతుంది. అట్లాగే మనకి వెజ్‌లో కూడా అన్నిట్లో దొరుకుతుంది. ఏంటి అంటే పప్పు ధాన్యాలు. అంటే పొట్టుతో ఉన్న పప్పులు వాడుకోవడము. ఇట్లా చేశాము అంటే ఖచ్చితంగా ప్రోటీన్ అనేది మనకి బాడీకి సరిపడా దొరుకుతుంది. అండ్ ప్రోటీన్ మనకి బాడీలో ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మన మజిల్‌ని బిల్డ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ నుంచి ఏమొస్తుంది అంటే మనకి ఫైబర్ అండ్ వైటమిన్స్, మినరల్స్ అనేది మన బాడీకొస్తుంది. ఇది ఏం చేస్తుంది మన బాడీలో డైజెషన్ సిస్టమ్‌ని హెల్తీగా ఉంచడానికి. లైక్ చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్స్, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు రైట్. సో, ఏంటి కారణము అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో ఇంటేక్ ఫైబర్ ఇందాక చెప్పాను కదా! వుమెన్స్‌కైతే 25 గ్రామ్స్ ఖచ్చితంగా లోపలికెళ్ళాలి ఫైబర్ ఇంటేక్. అలాగే ఇప్పుడు మనకి ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎన్ని తీసుకుంటే మనకి ఇంటేక్ వెళ్తది మేడం అని క్వెషన్ అడిగితే అక్కడ ఎంత తీసుకోవాలి అంటే 5-7 సర్వింగ్స్ తీసుకోవాలి పర్ డే. ఎవ్రీ డే. ఓకే. అన్ని సర్వింగ్స్ తీసుకుంటేనే మీ బాడీకి కావాల్సిన డైజెషన్ అనేది కరెక్ట్‌గా వర్క్ చేస్తుంది. అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే. ఇవి ఇలా ఫుడ్స్ అనేది మనము తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన బ్యాలెన్స్‌డ్ ఐ మీన్ వెయిట్‌కి తగ్గట్టు మీల్ ప్లాన్ చేసుకొని తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హౌ ఫుడ్స్ ఎఫెక్ట్ అవర్ బాడీ. అంటే ఇప్పుడు వరకి మనము ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది ఇంటర్నల్‌గా అనేది తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఇవి చూసాం గదా! ఇవేంటి అంటే మనము ప్రతి ఒక్కరు ఉన్న లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు మనం తినే ఫుడ్స్ అన్నట్టు రైట్? ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తింటాము మార్నింగు అందరము ఇడ్లీ, దోస, వడ, పూరి ఇలాంటియే తింటూ ఉంటాం కదా! తింటాము ఒక 2, 3 2 అంత తక్కువ ఎవరు తినరు. 3, 4 అట్లా ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాం రైట్? అలా తీసుకున్న తర్వాత గూడా మార్నింగు మళ్ళీ వెంటనే మనకి ఆఫ్టర్‌నూన్ మళ్ళీ వెంటనే ఆకలేస్తుంది కదా! సో, అట్లా ఆకలేస్తుంది. మళ్ళీ మధ్యాహ్నానికొచ్చేసరికి ఇప్పుడు స్లైడ్‌లో చూపించినట్టు అన్ని కర్రీస్ లేకపోయినా పప్పు ఏవో ఒకటి అప్పడాలో సంథింగ్ పెట్టుకుంటారు. పచ్చడి, రసము, సాంబారు, పెరుగు. దీనితోటి క్లోజ్ చేస్తారు. రైట్? సో, ఇలా తింటారు. అండ్ ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ లోపు మళ్ళీ స్నాక్స్ సంథింగ్ వాటెవర్ మీరు ఎలాంటి స్నాక్స్ తీసుకుంటున్నారు అనేది నోట్ చేసుకోండి. టీ, కాఫీలేమైనా హ్యాబిట్ ఉందా అంటే ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు చాలా మంది చెప్తుందేంటి అంటే, మేడం మేము బరువు తగ్గడం కోసం ఈవినింగ్ టైమ్‌లో చపాతీ తింటున్నాం, పుల్కా తింటున్నాం. ఓకే. ఫైన్. చపాతీ, పుల్కా తింటున్నారు అంటే మనము మంచి గోధుమలు అంటే లైక్ మనం ఆహ్, ప్రోటీన్ సోర్స్ లైక్ అంటే ప్యాకెట్లు కాకుండా మీరు మంచి గోధుమలు తీసుకొని పిండి ఆడిచ్చి తీసుకుంటున్నారా? ఓకే. తీసుకుంటున్నారు అంటే నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్లైడ్‌లో చూసినటువంటి ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందుతుందా లేదా? ఆల్‌మోస్ట్ 50-60% పీపుల్స్‌కి అందదు. ప్రోటీన్ డెఫిషియన్సీ వాస్తవానికి ఇప్పుడు గూగుల్‌లో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారము మనకి 10 మందిని తీసుకుంటే 10 మందిలో 8 మంది ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు.
సో, ఏంటి ప్రోటీన్ డెఫిషియన్సీ ప్రోటీన్ తోటే ఒక బేబీ అనేది మనకి గ్రోత్ అమ్మ పొట్టలో స్టార్ట్ అవుతుంది. అన్ అంత ప్రోటీన్ తీసుకోవాల్సింది ఇప్పుడు మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది బాగా జరుగుతుంది. సో, ప్రోటీన్ డెఫిషియన్సీ మనకి బాడీలో స్టార్ట్ అయింది. అక్కడ ఓకే. ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉంది అంటే అక్కడ ఆ ప్లేస్‌లో సంథింగ్ ఏదో ఉంది అన్నట్టే కదా! అంటే లైక్ ఏమై ఉంటుంది అంటే ఫ్యాట్స్. మనం ఏవైతే వాడుతున్నామో లైక్ తెల్లటి అన్నం కానీ, పొట్టు లేని పప్పులు. చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే ఈ జీవన విధానంలో ఏ పప్పు వాడండి. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఏ పప్పు అన్నా తీసుకోండి. మనకి ఆ పప్పుల మీద పుట్టు ఉండదు. రైట్? మనకెట్లా అంటే మెరిసిపోయే విధంగా ఉంటాయి పప్పు. అదే అట్లా నానిపోవాలి. మనం వెంటనే రుబ్బుకోవాలి. టిఫిన్ చేసుకునే విధానం. అంటే ఎర్లీగా రెడీమేడ్‌గా వెంటనే అయిపోయే విధంగా మనకి విధానం అనేది స్టార్ట్ అయింది. సో, దానివల్ల ఏంటి అంటే దాంట్లో ఉండే న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా పూర్తిగా కోల్పోతున్నాం. మనం తింటున్నాము అంటే జస్ట్ మన పొట్ట నింపుకోవడానికి మాత్రమే తింటున్నాం. ఓకే. సో, ఆహ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన బాడీలో ఖచ్చితంగా దాని ప్లేస్‌లో ఫ్యాట్ అనేది ఉంది. ఆ ఫ్యాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం వాడే ఆయిల్స్, మనం తీసుకునే ఇట్లా పొట్టులేని పప్పులు అండ్ రైస్ ఐటెమ్స్, పిండి పదార్థాలు. ఇవన్నీ ఏంటి అంటే పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కార్బ్స్ ఎక్కువైపోతాయి బాడీకి. కార్బ్స్ ఎక్కువవ్వడం వల్ల ఏం జరుగుతుంది అసలనేది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. ఓకే. ఓకే. ఇందాక మనకి డాక్టర్ రేడీ స్ట్రాండ్ చెప్పారు కదా! అక్కడ కొత్త పదం ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అసలు మనము లైక్ కార్బ్స్ తీసుకుంటున్నాం, ఫుడ్ తీసుకుంటున్నాం. ఫుడ్ తీసుకున్న తర్వాత మన పొట్టలోకెళ్ళిన తర్వాత అదేమవుతుంది అంటే గ్లూకోజ్ మాలిక్యూల్‌గా డివైడ్ అయిపోతుంది. అది గ్లూకోజ్ మాలిక్యూల్‌గా డివైడ్ అయిన తర్వాత అది మనకి ఎనర్జీగా ప్రొడ్యూస్ అవ్వాలి. ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అంటే దానికి అంటే పర్మిషన్ లేదు. అది అక్కడి నుంచి మీకు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రావాలి. ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వర్క్ చేస్తాయన్నట్టు. ఇన్సులిన్ వచ్చి మనకి బాడీలో ఉన్న సెల్ కీ లాగా పనిచేస్తుంది. సెల్ అనేది ఓపెన్ చేస్తే మనం తిన్న ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ ఆ సెల్ లోపలికి ఎళ్లి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఓకే. మనకి ఇక్కడ చూసుకుంటే రెడ్‌గా ఉన్న డాట్స్ అన్నీ మనకి గ్లూకోజ్. అంటే మనం తిన్న ఫుడ్. అండ్ బ్లూగా ఉన్నవన్నీ చూసుకుంటే మనకి అవొచ్చేసి ఇన్సులిన్. మనము ఎలా జరుగుతుంది మన బాడీలో అంటే, ఆ ఇన్సులిన్ వచ్చేసి మనకి రెస్పెక్టార్స్ ఉన్నాయి కదా! అది బ్లూదొచ్చేసి మనకి అక్కడ టచ్ అయితే ఆ సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ సెల్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఆ బాడీలో ఉండే మనం తీసుకుండే గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ గ్లూకోజ్ అనేది తీసుకుంటది. సెల్ తీసుకొని మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి ఇలా మన గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్తుంది. ఓకే. మనము చాలా టైమ్స్ ఫుడ్ అనేది ఎక్కువగా లైక్ ఎట్లా అంటే మార్నింగ్ టిఫిను, కాఫీలు ఇట్లా చాలా చాలా రకాలుగా తీసుకుంటూ ఉన్నాం గదా! ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఎర్లీ మార్నింగ్ టీ, కాఫీలు అలవాటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత లంచ్‌కి మిడిల్‌లో అంటే లైక్ అందరికీ ఉండకపోవచ్చు. బట్ చాలా మంది ఏంటి అంటే టీ తాగడమో లేదంటే సంథింగ్ ఏదో ఒకటి స్నాక్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత లంచ్ ఉంటుంది. ఆ తర్వాత లంచ్‌కి, డిన్నర్‌కి మళ్ళీ మధ్యలో గూడా 4:00, 5:00 మళ్ళీ టీ, కాఫీలో సంథింగ్ స్నాక్స్ ఏదో ఒకటి తీసుకుంటారు. మళ్ళీ నైట్ డిన్నర్. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే బాడీలో ఇన్సులిన్ అనేది హైగా ఉత్పత్తవుతుంది. హైగా ఉత్పత్తి అవ్వకుండా మీకు ఇన్సులిన్ అనేది డిక్రీజ్ చేసే ఫుడ్ మీల్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇన్ని సార్లు తినడం వల్ల అసలేం జరుగుతుంది బాడీలో? ఇంత ఫుడ్డు అంటే కాఫీ, టీలు సంథింగ్ అన్నీ ఇచ్చేసాం గదా! ఒకవేళ మీరు షుగర్ లెస్ కాఫీ తాగినా
మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే పాలు పోసుకొనే గదా టీ చేసుకుంటారు, కాఫీ చేసుకుంటారు. సో, అది కూడా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత తీసుకోవడం వల్ల లైక్ ఏం జరుగుతుంది బాడీలో అనేది చూస్తే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇంత గ్లూకోజ్ అంటే మనం ఇన్ని సార్లు టీ, కాఫీలు, స్నాక్స్ లంచ్, డిన్నర్ ఇన్ని సార్లు తీసుకున్నాం కదా! ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బాడీలో హెవీగా గ్లూకోజ్ అనేది ఉత్పత్తి అయిపోయింది. హెవీగా గ్లూకోజ్ అనేది వచ్చిన తర్వాత సేమ్ ఇన్సులిన్ కూడా ఖచ్చితంగా మనం గ్లూకోజ్ తింటున్నాము అంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రెడీగా ఉండి ఇన్సులిన్ గూడా ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి బ్లాక్‌గా ఉన్నాయి చూసుకుంటే మనకక్కడ ఇన్సులిన్ అనేది సెల్ దగ్గరికి ఎళ్లి టచ్ అవ్వగానే అది ఓపెన్ అయింది. గ్లూకోజ్ తీసుకుంటుంది. మిగతావి యెల్లో కలర్‌లో ఉన్నాయి చూసారా? యెల్లో కలర్‌లో ఉన్నయి ఏంటి అంటే అది ఇన్సులిన్ ఎళ్లి టచ్ చేసినా కానీ అది ఓపెన్ చేయడం లేదు. ఎందుకు ఓపెన్ చేయడం లేదు అంటే నాకు ఫిల్ అయిపోయింది. నాకింక వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేసేస్తది. అంటే మనం తీసుకున్నంత మాత్రాన మన బాడీలో ఉన్న సెల్ మాత్రం తీసుకోదు. అది ఎనఫ్ తీసుకుంటది. దానికి కావాల్సినంత వరకే తీసుకొని స్టాప్ చేసేస్తది. ఓకే. అయితే ఇంత గ్లూకోజ్ మిగిలిపోతుంది కదా! సెల్ తీసుకున్నాక ఇంత గ్లూకోజ్ మిగిలిపోతుంది. ఏం జరుగుతుంది? ఈ గ్లూకోజ్ అంతా ఏమవుతుంది? మన బాడీలోనే అలానే మిగిలిపోతే మనకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటది. సో, బాడీ ఏం చేస్తుంది? ఇన్సులిన్ ఏం చేస్తుంది ఇక్కడ అనేది చూస్తే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఆ గ్లూకోజ్‌ని మొత్తాన్ని మనకి లివర్ దగ్గరకొచ్చి లివర్‌కిచ్చేస్తది. ఆ లివర్ ఏం చేస్తుంది అంటే, కొంచెం ఎక్కువ కష్టం అంటే అది చేయాల్సిన వర్క్ కంటే ఇంకొంచెం వర్క్ ఎక్కువ కష్టం చేసి దాన్ని అంటే ఆ గ్లూకోజ్‌ని ఫ్యాట్‌గా కన్వర్ట్ చేస్తది. ఫ్యాట్‌గా మార్చేస్తది. ఆ ఫ్యాట్‌గా మార్చేసి లైక్ మనకి అంటే ఎట్లా స్టోర్ చేసుకుంటది మన బెల్లీ కానీ అండ్ థైస్ కానీ, హ్యాండ్స్ గానీ ఇట్లా రకరకాల విధంగా అది అంటే మనం ఎన్నో ఇయర్స్ నుంచి ఇలా ఫుడ్ హ్యాబిట్స్ తింటూ వస్తున్నాం కదా! సో, ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఆ లివర్ ఎక్కువ డ్యామేజ్ చేసుకొని అంటే ఇంత వర్క్ చేస్తుంది అంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది కదా! అది చేయవలసిన వర్క్ కంటే ఎక్కువ వర్క్ చేస్తుంది అంటే ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది. సో, అది ఆ డ్యామేజ్ చేసుకొని ఫ్యాట్‌గా కన్వర్ట్ చేసి పక్కన పెట్టేస్తుంది. అంటే దాచిపెట్టేస్తుంది ఫ్యాట్‌ని. అదే మన బెల్లీ, హ్యాండ్స్, లెగ్స్ లేడీస్‌లో చూసుకుంటే లోవర్ పౌచ్ ఎక్కువగా ఉండడము. ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది. రైట్? అండ్ నెక్స్ట్ స్లైడ్స్. ఓకే. ఇవన్నీ తెలుసుకున్నాం కదా! ఇదంతా అసలు మీకు కరెక్ట్‌గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, మీ బాడీకి కావాల్సిన కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోయినా, అంటే కావాల్సిన న్యూట్రిషన్ అందకపోయినా, మీకు ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది కరెక్ట్‌గా లేకపోయినా, మీ డైజెషన్ కరెక్ట్‌గా లేకపోయినా, ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఏర్పడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఏర్పడితే, మీకు ఈ చెట్టు మీద కనిపిస్తున్నటువంటి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ హార్మోన్‌ల ఇంబాలెన్స్ దగ్గర నుంచి మె మెమోరీ లాస్ అంటే చాలా మందిలో గమనిస్తూ ఉంటే ఇప్పుడు వర్కింగ్ చేసేవాళ్ళైనా సరే, హోమ్ మేకర్స్ అయినా సరే పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోవడము, లైక్ బయటికెళ్ళేటప్పుడు తాళం ఏసామా లేదా? లేదంటే స్విచెస్ ఆఫ్ చేసామా లేదా? ఇట్లా చాలా మంది అన అంటే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. మర్చిపోయామా ఏంటి అని చెప్పేసి. ఇట్లా ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్స్, బాడీలో డిప్రెషన్ అంటే అన్‌కంట్రోల్ అయిపోతుంది ఖచ్చితంగా బాడీలో అండ్ వైటమిన్ బి12 డెఫిషియన్సీ గూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టు. కాన్‌స్టిపేషన్, ఇరిటేటివ్ బౌల్, క్రానిక్ ఫ్యాటిగ్యూ అయిపోవడము, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రావడము, అండ్ రిఫ్లెక్స్, ర్యాషెస్ బాడీ మీద అండ్ యాంగ్జైటీ రకరకాల మూడ్ స్వింగ్స్‌లో ఉండిపోతూ ఉంటారు. అండ్ థైరాయిడ్ ఇష్యూస్, అలర్జీస్, ఆస్తమా, వెయిట్ గెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ మధ్య కాలంలో వింటే మనకి చాలా డయాబెటిస్ అండ్ క్యాన్సర్స్, హార్ట్ తోటి అండ్ క్యాన్సర్ ఇష్యూస్ తోటి నంబర్ ఆఫ్ కేసెస్ అనేది రిజిస్టర్ అవుతూ ఉన్నాయి ప్రెజెంట్. సో, వీ ఈ అంటే మీకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఉంది అంటే ఖచ్చితంగా ఇన్ని హెల్త్ ఇష్యూస్ కారణం ఇదే అన్నట్టు. ఓకే. సో, ఓకే. నెక్స్ట్ అన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? హౌ టు ఆహ్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ థిస్ ఇవన్నీ ఎలా తగ్గించుకోవాలి? మా ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకున్నాము.
ఇప్పుడు మేము హెల్తీ లైఫ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్‌గా రివర్స్ చేసుకొని హెల్తీ లైఫ్ మేము మెయింటైన్ చేయాలి అంటే హౌ టు ఇవన్నీ ఎలా తగ్గించుకోవాలి ఫస్ట్. మేమేం చేస్తాం ఇక్కడ అనేది నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. మేము మీకు ఎలా హెల్ప్ చేస్తాము అనేది. ఓకే. అండ్ ఇక్కడ మేమేం చేస్తాము, మీకు ఎలా హెల్ప్ చేస్తాము అంటే, మేము కంప్లీట్‌గా సైన్స్ బేస్డ్ మీల్ ప్లాన్స్ అనేది మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీ బాడీని బట్టి. ఇది ఏంటి అంటే, ఏ సైన్స్ ఫాలో అవుతున్నారు అంటే, ఆటోఫెగి అనే సైన్స్ ఫాలో అవుతున్నాం. ఇది యషినోరి ఓషోమి అనే జపాన్ డాక్టర్ రాసారు. ఇది 2016లో నోబెల్ ప్రైజ్ విన్నింగ్. ఓకే. దీంట్లో ఏం జరుగుతుంది అంటే, ఇన్ని సార్లు తిన్న మీరు ఫుడ్ వల్ల మీకు ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ ఏర్పడింది కదా! మీకు ఇన్సులిన్ లోవర్ మీల్స్ ఫుడ్ అనేది బాగా తినాలి. అంటే లైక్ ఫుడ్ మీ బాడీకి కావాల్సినంత ఫుడ్ అనేది క్వాంటిటీ తీసుకుంటూనే, లోవర్ ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వకుండా, తక్కువగా ఉత్పత్తి అయ్యే మీల్ ప్లాన్స్ అనేది మీ బాడీకి తగ్గట్టు డిజైన్ చేసి ఇస్తాము. సో, దానివల్ల ఏమవుతుంది ఇంటర్నల్‌గా మీ బాడీలో ఆటోఫెగి అనే సైన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఆటోఫెగి అంటే ఏంటి? మీ బాడీలో ఆల్రెడీ ఏవైతే ఫ్యాట్ సెల్స్ ఉన్నాయో, ఆ సెల్స్ ఏమవుతుంది అంటే వాటంతటికి అవే మనకి డిస్పోజ్ అయిపోతాయి బాడీలో నుంచి. సో, మన బాడీలో ఉండే ఫ్యాట్ బర్నింగ్ అనేది ఆహ్, ఆటోమేటిక్‌గా మీకు ఇన్సులిన్ లోవర్ మీల్స్ ఎప్పుడైతే ప్లాన్ చేసిస్తామో, ఆ ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీ బాడీలో ఉండే ఏవైతే మీరు సఫర్ అవుతున్నారో, ఆ హెల్త్ ఇష్యూస్‌ని నార్మల్ చేసుకుంటూనే, మీరు ఎక్సెస్‌గా ఉన్న వెయిట్ ఆర్ ఫ్యాట్ కంప్లీట్‌గా తగ్గించుకోగలుగుతారు. ఓకే. ఇలా మీకు ప్లాన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చాలా మంది ఏంటి అంటే, మేడం షేక్స్ అట్లా రీప్లేస్‌మెంట్స్ ఇట్లా ఏమైనా ఉంటాయా అని జెప్పేసి, నో షేక్స్ అండి ఇక్కడ. షేక్స్ ఏమి ఉండవు. నో రీప్లేస్‌మెంట్స్, నో స్టార్వింగ్, నో సైడ్ ఎఫెక్ట్స్. కంప్లీట్‌గా మేము సైన్స్ అనేది అడాప్ట్ చేసుకొని, మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి, మీరు ఫుడ్ అనేది తింటూనే మీకుండే ప్రాబ్లమ్స్‌ని కంప్లీట్‌గా రివర్స్ చేసుకోగలుగుతారు. లైఫ్ లాంగ్ ఎలా హెల్తీగా ఉంచుకోవాలి అనేది కూడా మీకు మెయింటెనెన్స్ కంప్లీట్‌గా చెప్పడం గూడా అంటే లైక్ ఈ ఫుడ్ తినండి అని చెప్పడమే, డైట్ ప్లాన్ ఇవ్వడం, జస్ట్ చార్ట్ ఇచ్చి ఫాలో అవ్వడము అనేది కాకుండా, మీకు ఎవ్రీడే మానిటరింగ్ అనేది ఉంటది. మీరు ఎలా తింటున్నారు? ఆహ్, ఎలా త మీరు లైక్ మీకు ఏ ఇష్యూస్ దాన్ని బట్టి మీకు ఎలా ఉంటుంది? మీకు డైజెషన్ ఎలా ఉంది? అలా ప్రతీదీ మీతో మాట్లాడుతూ వన్ ఆన్ వన్ ప్రతీదీ మీతో లైక్ మీ ప్రాబ్లమ్స్‌ని ప్రతి మైల్ స్టోన్‌ని దాటుకుంటూ మీ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఆహ్, నా దగ్గర చాలా మంది క్లయింట్స్ అనేది ఫాలో అవుతూ ఉన్నారు. అందులో కొంతమందిని మీకు చూపించడం కోసం అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈవిడొచ్చేసి సుందరి భీమవరం 45 డేస్ ఆహ్, వెయిట్ లాస్ జర్నీలో తను 89 నుంచి 86కొచ్చారు. ఆహ్, తగ్గింది వెయిట్ 6 కేజీసే కానీ, అక్కడ మీరు గమనిస్తే ఫోటోలో ఆవిడ బెల్లీ అనేది చాలా టూ మచ్ ఉండింది. ఆ బెల్లీ అనేది అంటే లైక్ వెయిట్ తగ్గొచ్చేమో కానీ, ఇంచ్ లాస్ జరగడం అంటే నాట్ ఈజీ రైట్? మీ బాడీ ఏంటో తెలుసుకొని రైట్ ఫుడ్ తీసుకున్నారు అంటే, ఇంచ్ లాస్ గూడా హెల్తీగా జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ స్లైడ్. అండ్ తినొచ్చేసి శిరీష ఫ్రమ్ హైదరాబాద్. తిను 90 డేస్ కంప్లీట్ చేశారు. 90 డేస్‌లో తనకి చాలా హెల్త్ ఇష్యూస్ లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే గైనకాలజిస్ట్‌ని ఒక 3, 4 మెంబర్స్‌ని ఎన్నో హాస్పిటల్స్ తిరిగి అక్కడ మెడిసిన్ వాడినా కానీ నో రిజల్ట్. అండ్ ఎసిడిటీ ఆహ్, ప అంటే లైక్ తేపులు వస్తేనే భయంకరంగా తేపులు రావడము. ఆ ఎసిడిటీ తోటి చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. అండ్ బ్లడ్ టెస్ట్‌లో తనకి ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు. వితిన్ 90 డేస్‌లో కంప్లీట్‌గా పీసీఓడీ వితిన్ 2 మంత్స్‌లోనే కంప్లీట్‌గా రివర్స్ చేసుకోగలిగాడు. ఎసిడిటీ అనేది వితిన్ 10 డేస్‌లోనే తనకున్న ప్రాబ్లమ్‌ని కంప్లీట్‌గా రివర్స్ చేసుకున్నారు. అండ్ ప్రీ డయాబెటిక్ కూడా కంప్లీట్‌గా నార్మల్ అయ్యి ప్రెజెంట్ నో డయాబెటిక్. తను హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. తినొచ్చేసి శైలజ. శైలజ గారు ఏంటి అంటే
పీసీఓడి ప్రాబ్లం ఒకటే కాకుండా మైగ్రేన్, దాంతో పాటు సైనస్ సైనస్ తోటి చాలా చాలా సివియర్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండే. ఇట్లా క్లైమేట్ అనేది కూల్ గా ఉంది అంటే తను బయటకు కూడా రాలేని సిచ్యువేషన్. యాక్చువల్ గా ఇంట్లో ఉన్నా కూడా తనకి ఎట్లా అంటే క్లాత్ 2, 3 క్లాతులు కట్టేసుకొని ఇంట్లో ఉండే పరిస్థితి అన్నట్టు. అంటే అట్లా ఉన్నా కూడా తన బాడీ మీద అటాక్ అయిపోతూ ఉండేది. వెంటనే ముక్కులు బిగుసుకుపోవడము, అది దాని నుంచి మళ్ళీ తొందరగా బయటపడలేకపోవడము, చాలా సఫర్ అయ్యారు. వితిన్ తను 90 డేస్ లోనే కంప్లీట్ గా తన మైగ్రేన్ ని కంప్లీట్ గా రివర్స్ చేసుకున్నారు. అండ్ అన్ని హెల్త్ ఇష్యూస్ రివర్స్ చేసుకొని వెయిట్ అనేది 74 నుంచి 62కి వచ్చారు. షీ ఈజ్ సో హ్యాపీ నౌ. ఓకే. అండ్ నెక్స్ట్ లైఫ్ తిను వచ్చేసి సంతోషి, హైదరాబాద్. తిను కూడా 90 డేస్ చాలా అంటే చాలా హెవీ వెయిట్. చాలా ఈ వెయిట్ తోటి తను ఎట్లా అంటే కిచెన్ లో కొద్దిసేపు కూడా నిలబడి పని చేసుకోలేని సిచ్యువేషన్ కి వెళ్ళిపోయారు. ఆ స్టేజ్ లో తను నన్ను కనెక్ట్ అయ్యి డైట్ అనేది స్టార్ట్ చేస్తే వితిన్ 90 డేస్ లోనే తనకుండే ఆ లేజీనెస్ కానీ, పీసీఓడి ప్రాబ్లం ఉంది అండ్ ఎసిడిటీ, లెగ్ పెయిన్స్ బాగా ఉండే. వితిన్ 15-20 డేస్ లోనే కంప్లీట్ గా తనకున్న ప్రాబ్లమ్స్ అన్ని లైక్ ఆ లెగ్ పెయిన్స్ అన్నిటిని రివర్స్ చేసుకొని 90 డేస్ లో తన హ్యాపీనెస్ అన్నట్టు. ఎట్లా అంటే ఒక్కొక్కరి హ్యాపీనెస్ డబుల్ ఎక్స్ఎల్ నుంచి ఎల్ సైజ్ కు వచ్చాము అన్నంత హ్యాపీనెస్. సో అక్కడ తను త్రిబుల్ ఎక్స్ఎల్ నుంచి ఎల్ సైజ్ కి వచ్చారు. సో హ్యాపీ కదా. సో నెక్స్ట్ టైం సార్ తిను వచ్చేసి ఒంగోలు సుప్రజ గారు. తిను 105 అండి. యాక్చువల్ గా ఇది 90 డేస్ యాక్చువల్ గా 86 లో ఉన్నారు ప్రెసెంట్ వెయిట్ సుప్రజ గారు. తను చాలా అంత వెయిట్ ఉన్నారు అంటే ఆలోచించండి, చాలా రకాల హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉండేవాళ్ళు. షీఈ్ నౌ 88 లో ఉన్నారు. చాలా అంటే లైక్ శారీస్ అన్ని కొంచెం పక్కన పెట్టేసి డ్రెస్సులు వేసుకుంటూ తను చాలా హ్యాపీగా ఇప్పుడు ఉంటున్నారు. చాలా యాక్టివ్ గా అంటే అసలు 2 అడుగులు కూడా నడవలేని సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు తనంతటికి తనే ప్రతి ఒక్క పనికి గాని, షాపింగ్ గాని నడుచుకుంటూ వెళ్ళే సిచ్యువేషన్ కి మారిపోయారు. చాలా హెల్తీగా ఉన్నారు. చాలా హ్యాపీగా కూడా. నెక్స్ట్ ప్లేస్. ఇవన్నీ కావాలి అంటే మీ బాడీలో ఇంత మంచి రిజల్ట్ రావాలి, అసలు మీ బాడీకి తగ్గట్టు డైట్ ప్లాన్ చేసి ఇవ్వాలి అంటే ఫస్ట్ నీడ్ బేసిక్ బ్లడ్ రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్ లేకున్నా సరే మీ బాడీలో ఇంటర్నల్ గా ఉన్న ఆర్గాన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది తెలుసుకుంటేనే మీ బాడీకి తగ్గట్టు లైక్ మీ బాడీకి ఏది ఎలా ఉండింది అనేది తెలుసుకుంటే మీల్ ప్లాన్ అనేది మీ మీల్ ప్లేట్ అనేది కరెక్ట్ గా డిజైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ టెస్ట్లు అనేది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు అంటే మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేసినా ఖచ్చితంగా నేను మీకు ఏమేమి టెస్ట్లు మీ ప్రాబ్లమ్స్ బట్టి కూడా నేను రిఫర్ చేస్తాను మీకు. ఆ టెస్టులు చేయించుకుంటే మీరు నెక్స్ట్ మీ బాడీకి తగ్గట్టు ఎలాంటివి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడ ఒక లైవ్ లో కొంతమందిని ఇప్పుడు మీరు కొంతమందిని చూద్దామండి. అందరినీ పిలిస్తే చాలా టైం పట్టేస్తుంది కదా. సో కొంతమందిని అనేది పిలిచేసి ప్రెజెంట్ ఎవరైతే మనకు అవైలబుల్ ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ హ్యాపీనెస్ లైక్ ఇప్పుడు వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళకి బిఫోర్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది చూద్దాము. అండ్ దానికంటే ముందు ఫస్ట్ వాళ్ళ జర్నీ ఎలా ఉండింది అనేది ఒక చిన్న వీడియో వాళ్ళది చూద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మంజుల గారు. సార్ మంజుల గారిది వీడియో ప్లే చేయండి. మేడం జీ మంజులానా? ఎస్ ఎస్. అన్మ్యూట్ చేయండి. మేడం ఈ వీడియో నేను ఫోన్ లో లాగిన్ అయినాను, ఓపెన్ అవుతుందో లేదో చూద్దాము. ఓకే సార్, నో ప్రాబ్లం. మేడం షేర్ చేసుకుంటారు తన ఎక్స్పీరియన్స్. ఒకసారి మేడం మాట్లాడమనండి. హాయ్ అండి.
హాయ్ మంజుల హలో. మ్యామ్. మీరు బిఫోర్ ఎలా ఉన్నారు? ఎలా లైక్ మీరు ఎలాంటి హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నారు? మీరు నాకు ఎలా కనెక్ట్ అయ్యారు? ఇప్పుడు మీ హ్యాపీనెస్ ఎలా ఉన్నింది? ఒక మీ హ్యాపీనెస్ అనేది షేర్ చేయండి 2 మినిట్స్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్ నాకు 1 మంత్ క్రితం మీది పరిచయం అయింది. నేను నా పేరు మంజుల. నేను స్కూల్‌లో వర్క్ చేస్తాను గవర్నమెంట్ ఎంప్లాయీగా. అషిత అనే అతను ద్వారా వాళ్ళ సిస్టర్ మా దగ్గర పనిచేస్తుంది. తన ద్వారా నాకు పలానా అంటే సరే చూద్దాం. చాలా నేను వాడున్నాను. నేను కేవలం వెయిట్ లాస్ అనే అనుకుంటున్నాను గానీ, నా లోపల ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయని కూడా నేను ఊహించలేదు. ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాను. పని, పిల్లలు, ఇల్లు ఇంతకు మించి నాకు ఎక్కువ ఏమి తెలీవు. చూసేదానికి చాలా తెలుసు అనుకుంటారు కానీ, అంత అంత ప్రపంచం నేను చూడను. ఎప్పుడు కుటుంబం పట్లనే ఎక్కువగా ఇదిగా ఉంటాను. ఆహ్, కొన్ని రోజుల క్రితం నాకు ఒక 1 ఇయర్ నుంచి దాదాపు 2 ఇయర్స్ నుంచి ఎక్కువగా కాళ్ళు నొప్పులు, నడుముల్లో అంటే చాలా హెవీగా నడుములు ఉన్నట్టు. చూసేదానికి అంత వెయిట్‌గా కూడా కనపడను. ఆహ్, అలా ఉన్నట్లు, అప్పుడప్పుడు కాళ్ళు వాపులు అట్లా కనిపిస్తూ ఉండేయి. కాళ్ళు వెనక కండలు పట్టినట్లు, తర్వాత బొటన వేలు దగ్గర నుంచి పాదాల్లో ఎక్కడో నరాలు లాగుతున్నట్లు, ఇలాంటివి అప్పుడప్పుడు అలా ఉండేవి. సో, ఇలా కాదు, మంచి డైట్ తీసుకోవాలి. మనం ఎక్సర్‌సైజ్ చేయట్లేదు కాబట్టి ఇలా ఉంది అనని కొన్ని కొన్ని యూట్యూబుల ద్వారా కొంతమంది న్యూట్రిషన్‌లు వాళ్ళు ఈ టిప్స్ ఉంటాయి గదా! అవి చూసి ఆ టైమింగ్స్ నేను ఫాలో అవ్వలేక ఏవేవో చాలా చేశాను. చాలా క్యారెట్ జ్యూసులు తాగుతున్నాను. ఓకే. బావుంది. ఇట్లా అనుకున్నాను కానీ ఇన్నర్‌గా ఎట్లా ఇ ఇదవుతుంది కరెక్ట్‌గా చేయలేకపోతున్నాననేది ఇబ్బంది. బట్ స్లీప్ గూడా నాకు కరెక్ట్‌గా ఉండేది కాదు. తర్వాత ఇది పరిచయం అయిన తర్వాత నాకు న్యూట్రిషన్ చేయాలని ఉన్నది గానీ, ఎలా వెళ్ళాలో మార్గం తెలియలేదు. ఈలోపు తన ద్వారా నాకు పరిచయమై మీతో మాట్లాడడం జరిగింది కోటేశ్వరి గారితోటి. మాట్లాడినప్పుడు ఆమె మాకు మంచి నమ్మకం ఇచ్చారు. ఫస్టు ఫస్ట్ భయపడతా ఏమన్నా షేక్స్ ఇస్తారా? అలానా? ఇలానా? అనుకుంటూ కొంచెం భయమైతే ఉంది. అవి వాడితే ఏమవుతాయో అనే భయంతోనే స్టార్ట్ చేశాను. అవి వచ్చిన తర్వాత కూడా 3, 4 డేస్ వరకు కూడా మేము దాని జోలికి పోలేదు. తర్వాత ఒకరోజు సడెన్‌గా స్కూల్‌లో ఆహ్, కళ్ళు తిరగడము, వామిటింగ్ లాగా, తలనొప్పి, విపరీతమైన తలనొప్పొచ్చింది. అప్పటికి నేను డైట్ కూడా స్టార్ట్ చేయలేదు. తనతో అంతా కాంటాక్ట్‌లోనే ఉన్నాను మీతోను. అలా ఉన్నప్పుడు మేడం గారితో మాట్లాడాను. ఒక 2 డేస్ ఆగి స్టార్ట్ చేయండి అనన్నారు. ఆ తర్వాత ఇంకా ఒక 2 డేస్, 4 డేస్ కూడా ఆగలేదు నేను. ఆ మరుసటి రోజు రెస్ట్ తీసుకున్నాను. ఇలా కాదు, నేను వెంటనే స్టార్ట్ చేయాలి అనని వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. సరే, దీనికి ముందు బ్లడ్ రిపోర్ట్స్ పంపమన్నారు. బ్లడ్ రిపోర్ట్స్ ఇచ్చాక కూడా నాకేముండదు అనుకున్నాను. కానీ నాకుండాల్సినవన్నీ ఉన్నాయి అందులో. అన్ని ప్రాబ్లమ్స్, ఒక థైరాయిడ్ అయితే ఉండొచ్చనుకున్నాను. థైరాయిడ్ దగ్గర నుంచి, షుగర్ దగ్గర నుంచి, అసలు బి12 లేదు. అన్ని విటమిన్స్, మినరల్స్ మొత్తం నిల్లు. సో, నేను తీసుకునేదంతా గూడా మంచి ఫుడ్ కాదు అనేది నాకప్పుడు అర్థమయ్యి, షుగర్ అనేసరికి కొద్దిగా భయమనిపిచ్చింది. ఇంకా ఈలోపు స్కూల్‌లో అలా జరగడంతోటే మేడం గారు 3 డేస్ ఆగి స్టార్ట్ చేయండన్నప్పుడు ఒక్కరోజే ఆగాను నేను. ఇలా కాదని ఒక్కరోజు ఆగి, ఆ మరుసటి రోజు మేడం గారికి చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన 3 డేస్‌కే నాకు కాళ్ళ వాపులు తగ్గిపోయాయి. అప్పటికి కాళ్ళ వాపులున్నాయి. వాస్తున్నాయి. ఇంకా ఎక్కువగా వాస్తున్నాయి. 3 డేస్ కల్లా కాళ్ళ వాపులు తగ్గిపోయి అసలు చాలా నీట్‌గా వచ్చేసింది. ఆ 3 డేస్ తర్వాత ఒక 4, 5 డేస్‌కి ఇంకా నొప్పులు ఇవన్నీ ఏం లేవు. స్లీప్ కూడా తాగినోళ్ళకి వచ్చినట్లొస్తుంది నిద్ర. నిలబడ్డా గూడా నిద్రొచ్చే మాదిరిగా అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు. మంచిగా నిద్ర పట్టడం. ఒక 1 వీక్‌కి సెట్ అయిపోయింది బాడీ. అయితే తినడం కొంచెం హెవీగా ఉన్నట్టుంది. చాలా చాలా ఎక్కువ తింటున్నాము. ఈ ఇది ఎట్లా అబ్బా అనని అది తినడం కొంచెం కష్టంగా అనిపించినా, ఇంక ఇవే తినాలి. ఇప్పుడు అన్నం చూసినా తినాలనిపించట్లేదు. పచ్చడైనా ఒట్టిది తిందాం అనుకుంటున్నాం గానీ, అన్నం తినాలని గూడా అనిపించట్లేదు. బాడీకి సెట్ అయిపోయింది. నేను 71 ఉన్నాను.
71 నుంచి 67కి వచ్చాను వెయిట్ ఇప్పుడు ప్రెసెంట్. 67 వెయిట్ తగ్గడం తక్కువే అయినా కూడా బాడీ చాలా తేలిగ్గా ఉంది. ఎక్కువగా పని చేసుకోగలుగుతున్నాను. నా ఫేస్ లో కూడా చాలా మార్పు వచ్చింది. అప్పుడు డల్నెస్ అంతా పోయింది. స్కిన్ ఎక్కడో డల్నెస్ గా ఉండేది, మంగు మచ్చల్లాగా ఉండేది అంతా. అవి పూర్తిగా క్లియర్ అయిపోయినాయి, ఫేస్ లో కలిసిపోయినాయి. 1 మంత్ కల్లా చాలా రిజల్ట్ కనపడింది. ఆ చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా 2 మంత్స్ ఇంకా కంటిన్యూ చేయాలి. మొత్తం నేను అనుకున్న టార్గెట్ ప్రకారం వెయిట్ తగ్గాలి, ఇవన్నీ రివర్స్ చేసుకోవాలని ఆ నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వావ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మంజుల మ్యామ్. అండ్ చాలా మంది ఏంటి అంటే మీలాగే భయపడుతూ ఉన్నారు. నాకేమి హెల్త్ ఇష్యూ ఉండదు అని స్టార్ట్ చేస్తారు. అక్కడ బ్లడ్ టెస్ట్ ఎప్పుడైతే రిఫర్ చేస్తున్నామో అక్కడ తెలిసిపోతుంది ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది. సో సైన్స్ బేస్డ్ అంటే మీకు మీ బాడీలో లోపల ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టే మీకు ఫుడ్ మీద అనేది ప్లాన్ చేసి ఇస్తున్నాను. ఇప్పుడు మీరు లైక్ చెప్తున్నారు కదా, చాలా మంది అనుకుంటారు అంటే బరువు తగ్గాలి అంటే తక్కువ తినే తగ్గాలి కదా. మరి అవును, మీకెలా ఉంది? ఫుడ్ అనేది మీకు సరిపోతుందా? తక్కువ తింటున్నారా? సరిపోతుంది మేడం. ఎక్కువే అవుతుంది ఇంకా. 2 ఫుడ్ ఎగ్స్ తినాలి, ఎక్కువైపోతుంది. ఎక్కువే అయిపోతుంది. అయితే నేను ఫుడ్ అనే 6:30లో 6:30లో కంప్లీట్ చేయాలని స్కూల్ నుంచి వచ్చేసరికి 5 అవుతుంది. ఎట్టి పరిస్థితులు రావడంతో ఇంకేదైనా టీ తాగటం కొంచెం మీరు మీరు చెప్పినప్పుడే కొంచెం మిస్టేక్స్ అయితే నేను చేస్తున్నాను. టీ ఒక్కటే, ఇంకేం చేయలేదు. టీ ఒక్కటే నేను తాగాను. తర్వాత 1 వీక్ క్రితం మీరు చెప్పినప్పటి నుంచి అది కూడా తీసుకోవడం లేదు. సూపర్ మ్యామ్. స్లీప్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అనుకోకుండా ఒక్కొక్కసారి 10:30, 11 దాటిపోతుంది. అదొకటి నేను కంట్రోల్ చేసుకుంటే ఆ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎస్. వెయిట్ తక్కువ ఎవరైనా నాకు ఇంచు లాస్ అనేది అనిపిస్తుందా అన్నట్లు అనిపిస్తుంది. నేనేం కొలుచుకోలేదు మేడం. మీకు చెప్పారు కానీ అది కుదరలేదు. అలాగా. ఎస్ మ్యామ్. వండర్ఫుల్ రిజల్ట్ మ్యామ్. చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయి. సో మీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం వల్ల. అండ్ మీరు ఇంకా మీ హెల్త్ ని అంటే ఇంకా గోల్ కి ఇంకా దూరంలో ఉన్నారు. ఆ గోల్ ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. మీకున్న డయాబెట్ ని రివర్స్ చేసుకోవాలి, థైరాయిడ్ ని అవును. రివర్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా 100% రివర్స్ అవుతుంది. మన జర్నీ ఇప్పుడు జస్ట్ 1 మంతే అవుతుంది కదా. 1 మంత్. ఖచ్చితంగా రివర్స్ అవుతుంది 100%. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్టు మీ స్కిన్ లో చాలా చాలా కలర్ కనిపిస్తుంది నాకు అందరు బిఫోర్ అంటున్నారు మేడం. ఇప్పటికి. అవును, అందరు అంటున్నారు. ఏం వాడుతున్నావు ఏంటంటే ఇంకొక 1 మంత్ ఇంకొంచెం రిజల్ట్ వచ్చాక రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ష్యూర్ మ్యామ్, ష్యూర్. తప్పకుండా తప్పకుండా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మంజుల మ్యామ్. థ్యాంక్ యూ అండ్ మేడం. వన్ మోర్ క్లయింట్ అనేది మనం పిలుద్దామండి. అండ్ వన్ మోర్ వచ్చేసి సుష్మా గారు. తినొచ్చేసి లైక్ వెయిట్ లాస్ కోసం మాత్రమే నన్ను కనెక్ట్ అవ్వడం జరిగింది. తన మేడం ఈ మాటల్లో తన పేరు సుష్మా అని పేరు ఇక్కడ కనిపిస్తలేదు. మోటరోలా ఒకసారి హ్యాండ్. మోటరోలా సార్, మోటరోలా. కెమెరా ఆన్ చేశారు చూడండి ఒకసారి సార్. ఓకే ఓకే రైట్. సుష్మా గారి మాటల్లో తన హ్యాపీనెస్ బిఫోర్ ఎలా సఫర్ అయ్యారు, ఇప్పుడు తన ఎలా హ్యాపీగా ఉన్నారు. 70 days ఫినిష్ చేశారు. ఇప్పుడు యాక్చువల్ గా లేడీస్ కి ఒక ఫంక్షన్ లాగా కదా ఈ 1 month కంప్లీట్ గా శ్రావణ మాసము పూజలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ తను మెయింటెనెన్స్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ 70 days ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మెయింటెనెన్స్ లో ఉంది, ఎలా ఉంది అనేది తన మాటల్లో విందాం. హార్ట్లీ వెల్కమ్ సుష్మా గారు. అన్మ్యూట్ చేసుకోండి. హలో, వినిపిస్తుందా అండి? ఎస్ సుష్మా గారు చెప్పండి. హాయ్ అండి, నా పేరు సుష్మా. యాక్చువల్గా నేను మే 23rd ఈ డైట్ స్టార్ట్ చేశాను. నాకు ఇలాగే డైట్ చేసిన సుప్రజ గారు ఒంగోలు నుంచి ఆవిడ నాకు కోటేశ్వర మ్యామ్ గురించి చెప్పారు. అప్పుడు నాకు కొంచెం భయంగా ఉండింది స్టార్టింగ్లో స్టార్ట్ చేయడానికి. ఎందుకంటే నేను చేయగలనా లేదా కంటిన్యూగా అని చెప్పి. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, హౌస్ వైఫ్ని నేను.
కాకపోతే స్టార్ట్ చేశాను. కోటేశ్వరి గారి గైడెన్స్ తోటి స్టార్ట్ చేశాను. నాకు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో బ్లడ్ టెస్ట్‌లు అవి చేపించుకోమని చెప్పారు. బ్లడ్ టెస్ట్‌లు చేపించినప్పుడు నాకు కొన్ని వాల్యూస్ కూడా అవి కొంచెం వైటమిన్స్ గాని అవన్నీ డెఫిషియన్సీ అయితే ఉన్నాయి. మెయిన్‌గా నాకు ఇష్యూ ఏంటంటే పీసీఓడీ ఇష్యూ ఉండింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండింది. సో, దానివల్ల నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు నాది వెయిట్ 77.8 ఉండింది. నా నేను 73 డేస్ కంటిన్యూస్‌గా డైట్ చేశాను. నా వెయిట్ ప్రస్తుతానికి 69.6కొచ్చింది. బట్ కాపోతే నేను ఈ 1 మంత్ బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను. బికాజ్ కొంచెం నాకు ఈ మంత్‌లో ఫంక్షన్స్, పూజలు అవి ఉండడం వల్ల నాకు ఫస్ట్‌లో డైట్ అసలు పీరియడ్స్ అసలు రెగ్యులర్‌గా వచ్చేవే గాదు. బట్ నేను ఈ డైట్ స్టార్ట్ చేశాక నాకు ఎవ్రీ మంత్ పీరియడ్ మాత్రం కరెక్ట్‌గా వస్తుంది. దట్ నాకు కొంచెం చాలా చేంజెస్ తెలిసాయి నా బాడీలో కూడా. అంటే ఇంచ్ లాస్ ఉంది. నాకు కాళ్ళు నొప్పులొచ్చేవి బాగా. అవి కూడా చాలా కంట్రోల్ అయినాయి. క్రాంప్స్ వల్ల చాలా ఇబ్బంది పడేదాన్ని. నైట్ నిద్రపోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిచ్చేది. బట్ ఈ వెయిట్ ఇది డైట్ స్టార్ట్ చేశాక అంటే గైడెన్స్, సప్లిమెంట్స్ అవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఫుడ్ స్టార్టింగ్‌లో ఇబ్బందిగా అనిపిచ్చింది నాకు తినేటప్పుడు. అంటే అప్పుడు దాకా ఇంత హెల్తీ ఫుడ్ నేనెప్పుడు తినలేదు. మామూలుగా అన్నీ తినేసేదాన్ని. ఏవుంటే అవి ఇంట్లో అని. కాకపోతే ఇది స్టార్ట్ చేశాక స్టార్టింగ్‌లో కొంచెం ఫుడ్ ఎక్కువ అనిపిచ్చిందే కానీ, బట్ పోను పోను నాకు బాగా ఈ డైట్ సెట్ అయింది. నేను అనుకున్న టార్గెట్ అయితే 90 డేస్. నేను 73 డేస్ కంప్లీట్ చేశాను. బట్ నాకు రిజల్ట్ కూడా చాలా బావుంది చెప్పాలంటే. కంపేర్ టు నేను ఇన్ని కేజెస్ తగ్గుతానని నేనైతే అసలెప్పుడు అనుకోలేదు. ఊహించలేదు కూడా. నేనసలు 70 దాటుతానా అనేది నాకు చాలా డౌట్‌గా ఉండింది. బట్ నేను సక్సెస్‌ఫుల్‌గా మొత్తానికి 78 దాటాను. అనుకుంటున్నాను నేను తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు నాది టార్గెట్ 65 కేజెస్. దానికి రీచ్ అవుతానా అని నేను అనుకుంటున్నాను. బట్ నాకిది మాత్రం ఈ డైట్ మాత్రం చాలా హెల్ప్ అయింది. ఈవెన్ మా సిస్టర్‌కి గూడా నేను చెప్పాను. తను కొంచెం వేరే ఇష్యూస్‌తో ప్రాబ్లమ్ ఫీ ఫీ తనకి కొంచెం గ్యాస్ట్రైటిస్ అవి ఉండి చాలా ఫేస్ చేస్తుంది ప్రాబ్లమ్స్. సో, తను కూడా స్టార్ట్ చేసింది నన్ను జూసి. ఆహ్, నాకు బేసిక్‌గా గైడెన్స్ చాలా బాగా అనిపిచ్చింది. అంటే తీసుకునే ప్రోటీన్ కానీ ఇదివరకు ఇంత బ్యాలెన్స్ డైట్ తీసుకుందే లేదు. ఎక్కువ కార్బ్స్ తీసుకునేవాళ్ళం. ప్రోటీన్ తక్కువ తీసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఫైబరు, ప్రోటీన్ అన్నీ కరెక్ట్‌గా తీసుకోవడం వల్ల బాగా బాడీకి మాత్రం చాలా హెల్ప్ అయింది. మెయిన్‌గా నాకు క్రాంప్స్, ఈ పీరియడ్స్ ఇష్యూ మాత్రం రిజాల్వ్ అయింది. దట్ నా వెయిట్ లాస్ కూడా చాలా బావుందనిపిచ్చింది. 10 కేజెస్ నేను తగ్గానని. హోప్ నేనింకా ఇంకా, ఇంకా 5 కేజెస్ తగ్గుతాననే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ కోటేశ్వరి గారు. థాంక్ యూ వామ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా సుష్మా గారు. మీరు పెట్టుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు 100%. సో, ఆహ్, థాంక్ యూ సో మచ్ మీ హ్యాపీనెస్ షేర్ చేసినందుకు. అండ్ థాంక్ యూ. యాహ్! థాంక్ నేనింకా యూ సో మచ్. అనుకుంటున్నాను చాలా మందికి ఇది తెలియక చాలా మంది చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. బట్ మనం యెస్. కొంతమందికి చెప్తే అర్థం కాదు. కొంతమంది అది ఫీల్ అయితేనే అర్థమవుతది. అందుకోసమే నేను యాక్చువల్‌గా నాకిప్పుడు కొంచెం బిజీ అయినా కూడా నేను ఈ టైంలో కావాలనే వచ్చాను. ఎలా అయినా అవ్వాలని ఒక రూమ్‌లో తలుపేసుకొని మరీ కూర్చొని చెప్తున్నా. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో చాలా మచ్. మందికి తెలియక చాలా హెల్త్ ఇష్యూస్‌తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దట్ టూ లేడీస్. పీసీఓడీ అని రకరకాల ఇష్యూస్ తోటి. వాటి నుంచి బయటకి రావాలని చెప్పే నేను ఈ వీడియో పెడుతున్నానండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసినందుకు. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్. మీరైతే విన్నారు కదా! సో, ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ టైం అనేది మనకి చాలా ఎక్కువగా అయిపోయింది. సో, ఆహ్, మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే, అడగాలి అనుకుంటే ఒకసారి ఓకే. ఇక్కడ మనకి భాను గారు గూడా అవైలబుల్ ఉన్నారు. తను కూడా స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. 1 మంత్‌లో తన హ్యాపీనెస్ బిఫోర్ అసలు ఎలాంటి డైట్‌లు ఫాలో అయ్యారు. ఇప్పుడు అంటే ఐ మీన్ నన్ను కనెక్ట్ అయిన తర్వాత ఈ డైట్ వల్ల తను ఎలా హ్యాపీగా ఉన్నారు. ఒక్క 2 మినిట్స్ వినండి. ఓకే. హార్ట్‌లీ వెల్కమ్ భాను. హలో మ్యామ్. హాయ్ భాను. యాహ్! టెల్ మీ హాయ్. వాట్ యూ ఆర్ టైం వేస్ట్ నేను ఎక్స్‌పీరియన్స్ ఫాస్ట్‌గా చెప్పేస్తాను మ్యామ్. యాక్చువల్లీ పాస్ట్‌లో నా మెయిన్ అరైజ్ టు వెయిట్ లాస్ అవ్వడం. బికాజ్ సొసైటీలో చూస్తే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని కొంచెం అట్లా మా ఫ్యామిలీలో అందరూ వాళ్ళ జీన్స్ వల్ల దేని వల్ల వాళ్ళైతే సన్నగా
ఉన్నారు. మంచి తింటూనే నేను ఎంత తక్కువ తింటే అంత లావు అవుతున్నానేమో అలా ఉండేది. సో నాకు వన్ ఆఫ్ ద అంటే లైక్ 2 years బ్యాక్ నాకు కొంచెం షేక్స్ అనేది ఒక దాంట్లో జాయిన్ అయ్యాను. వితిన్ 4 months 5 months లోనే 20 kgs తగ్గాను. వెల్ అండ్ గుడ్. ఆ టైంలో ఓకే. ఆఫ్టర్ 1 month ఓకే నేను మానేశాను. ఇంకా నాకు అది పర్లేదు, లైక్ వెయిట్ చేసి సంథింగ్ అవుతుంది కదా. ఇంకా కరెక్ట్ సజెస్ట్ చేసే వాళ్ళు కూడా లేకుండే. Like మన ఇష్టం ఉన్నట్టు తీసుకునే వాళ్ళం ఫుడ్ ఏదో. అంటే మెయిన్ కూడా ఏముండేది అంటే వెయిట్ లాస్. మనం ఎవరైతే ఇప్పుడు మేము వస్తున్నాం క్లయింట్స్, వాళ్ళది వెయిట్ లాస్ అవ్వాలి అంతే. అది ఎలా అన్నా అవ్వు, మనకి కాంపిటీషన్ పెట్టేవాళ్ళు వెయిట్ లాస్. సో ఓకే అది గుడ్ ఏమో అనుకుంటాను తప్ప మనకి తర్వాత ఏమవుతుందని ఆలోచించారు కదా ఎవరు. అంతే కదా. దట్ ఈస్ సొసైటీ యాక్చువల్లీ. సో నేను అలాగే అనుకుని ఓకే వెయిట్ లాస్ అవుతుంది, నేను ఆ డ్రెస్సెస్ అంటే నా కాలేజ్ డ్రెస్సెస్ మళ్ళీ నేను వేసుకోగలను. ఓకే గుడ్ బాగుంది కదా అనుకొని ఆపేశాను. ఆపేసిన తర్వాత నేను ఎన్ని రోజులు వెయిట్ లాస్ ఉన్నానో అన్ని రోజులు నేను అది మెయింటైన్ చేయలేకపోయాను. మళ్ళీ ఇది మానేయంగానే మళ్ళీ బ్యాక్ నేను ఎంత వెయిట్ ఉన్నానో దానికన్నా 1 kilo పెరిగాను. లైక్ సేమ్ 77 లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను మీ దగ్గర నేను అప్రోచ్ అయినప్పుడు 79.70 సంథింగ్ అయిపోయాను. అంటే నాకు ఏది విన్నా భయం వేసేది. లైక్ ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఓకే ఐ మీన్ ఒబేస్ నాకు కూడా వస్తుందేమో, పిల్లలు చిన్న ఉన్నారు, నేను వయసు చిన్నది అని. మీది నాకు 6 months బ్యాకే సమ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి నేను తెలుసుకున్నాను. బట్ నాకు ముందు అయిన ఎక్స్పీరియన్స్ తో భయం వేసింది. ఒక వెయిట్ లాస్ అంటేనే నాకు భయం పట్టుకుంది. సో యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో నేను 6 months బ్యాక్ కాల్ చేశాను యాజ్ ఎ క్లయింట్. బట్ ఓకే అనుకున్నా, కానీ ఎందుకో భయం వేసి మళ్ళీ నేను జాయిన్ అవ్వలేదు. ఆఫ్టర్ 6 months నాకు కాలు మంట, లైక్ ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ లైక్ ఇంకో 20 years తర్వాత రావాల్సింది ఇప్పుడు వచ్చిందేమో అనిపించింది. ఇట్స్ నాట్ గుడ్ అని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత పైన నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే నేను ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేశానో ఒక 5-6 days కి నాకు ఓకే నాకు స్ట్రోక్ రాదు, ఇంకా నాకు హార్ట్ స్ట్రోక్ అలాంటివి రావు, నాకు ఇంకా వేరే జబ్బులు అంటే ఇప్పుడు మన ఇండియా ఫేస్ చేస్తుంది క్యాన్సర్స్ అట్లాంటివి. సో కదా. సో అది విన్న తర్వాత నాకు ఇంకా ఓకే అంటే నాకు జస్ట్ ఒక వితిన్ 4 days 4-5 days నేను మీతో చెప్పాను మ్యామ్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ముందు భయం వేసేది, ఓ నేను నాకేమైనా అవుతుంది, నా పిల్లలు ఏమవుతారు అట్లా. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అస్సలు లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వితిన్ 1 week లోపే నా కాళ్ళు మంటలు, నేను చాలా ఫేస్ చేసిన కాళ్ళు మంటలు అంటే మనం బెడ్ పై నుంచి లేవలేం, యాక్చువల్లీ నడవలేం కాసేపు. అది నాకు తగ్గింది. అండ్ ఇప్పుడు జనాలు చూసేది మన ఫేస్, ఫస్ట్ మన బాడీని చూడకుండా ఫేస్ చూస్తారు కదా. ఫేస్ లో నాకు పిగ్మెంటేషన్ ఇప్పుడు కామన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి ఏది చేయకుండా ఏదైతే ఇప్పుడు మన డైట్ స్టార్ట్ చేసే నుంచి నాకు కొంచెం అంటే మీరు ఇప్పుడు చూస్తుందో లేదో నాకు తెలియదు, స్లీప్ నాకు నిద్ర వస్తుంది యాక్చువల్లీ ఐ కాంట్. సో పిగ్మెంటేషన్ కొంచెం తక్కువ వితౌట్ ఎనీ క్రీమ్ ఏది పెట్టుకోకుండా, మేకప్ అవసరం లేకుండా అవ్వాలనేది ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నాను నేను గోల్. బట్ కొంచెం తగ్గింది. ఐ థింక్ మీరు నన్ను ముందు చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తే మీకు అర్థం అవుతుండొచ్చు. అండ్ ఏమంటారు ఆయాసం వచ్చేది నేను వేరే ఏవి తిన్నా కొద్ది తిన్నా. ఇప్పుడు మన ఫుడ్ ఇంత ఉంది కదా, ఎంత తిన్నా స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది, కానీ ఇప్పుడు అలవాటు పడిపోతున్నా. అండ్ నాకు ఆయాసం, కడుపు ఫుల్ గా, అంటే కడుపు ఫుల్ అంటే ఆకలి వేయడం కాదు, లైక్ మంచిగా ఉందన్నమాట. కొంచెం ఎక్కువ వేరే ఫుడ్ తీసుకుంటే మనకి కడుపులో నొప్పి అట్లాంటి ఇట్లా ఉంటాయి కదా, ఇది అసలు ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. అండ్ ప్రామిస్లీ ఇది నిజంగా చెప్తున్నాను, ఏదో మీ సంతోషం కోసం నా సంతోషం కోసం కాదు, మామూలుగా నిజంగా. అండ్ నాకు స్లీప్ అస్సలు ఉండేది కాదు. 12 o'clock 1 o'clock 2 o'clock కూడా పడుకున్న రోజులు ఉన్నాయి. మళ్ళీ మార్నింగ్ పిల్లల కోసం మళ్ళీ 4-5కి లేచి ఆ స్లీప్ లేని వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ టూ మచ్. ఇప్పుడు మాత్రం అలా అసలు నేను 9 o'clock నాకు బెడ్ కావాలి అనిపిస్తుంది, వచ్చేస్తున్నాను కూడా, పడుకుంటున్నాను కూడా. సో ఇంకా చాలా ఉన్నాయి. బట్ జస్ట్ ఐ స్టార్టెడ్ 25 days కాబట్టి ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొన్ని చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు చెప్తారు కదా, లైక్ నేను ఎక్కడికన్నా నాకు అనుకోకుండా, నేను లోకల్లో ఉంటాను, నాకు అనుకోకుండా చాలా ఫంక్షన్స్ సమ్ అదర్ థింగ్స్ వచ్చినప్పుడు కూడా మీకు మార్నింగ్ నేను 6కి కాల్ చేసి నేను ఇట్లా సడన్ గా వెళ్ళాల్సి వస్తుంది మ్యామ్, నాకు ఎలా ఈ రోజు డైట్ నేను బయటకు వెళ్తున్నాను, వాటర్ తాగలేను లేకపోతే ఏదో తీసుకోలేను అంటే మీకు చెప్పే డైట్ వల్ల ఓ ఇట్స్ వెల్ అండ్ గుడ్. నాకు ఇంతకు ముందు చేసిన దాంట్లో నాకు అట్లాంటి ఉండేది కాదేమో, అంటే ఇంత బాగా చెప్పి హెల్త్. అండ్ ఇంకోటి మ్యామ్, తినకుండా వెయిట్ తగ్గుతాం తింటూ కూడా. ఇప్పుడు నేను లైక్ నా 79.80 నేను స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర, ఇప్పుడు ఐఎమ్ 76.30 లైక్ టుడేస్ వెయిట్. ఓకే తినకుండా అంటే తగ్గుతాను నాకు తెలుసు, అంటే ఇంతకు ముందు తగ్గాను,
దాంతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ బాడీ నిండా ప్రాబ్లమ్స్ వచ్చాయేమో, అన్ని విటమిన్ డెఫిషియన్సీ అన్ని ఫేస్ చేసాం. ఇప్పుడు మాత్రం అలా కాదు. లైక్ వెయిట్ లాస్ అదే నేను అడిగాను మిమ్మల్ని, నేను డౌట్స్ ఆల్మోస్ట్ నేను ఒక 15 days మిమ్మల్ని ఇదే అడిగాను. మీరు ఇంత ఫుడ్ నాకు తినిపిస్తున్నారు, నేను ఎట్లా వెయిట్ లాస్ అవుతాను బిఫోర్ స్టార్ట్ చేసే ముందు అడిగాను. ఫుడ్ మీరు చెప్పారు కదా ఇట్లా తినాలి అని చెప్పినప్పుడు నేను అడిగాను చాలాసార్లు. బట్ యూ ఎక్స్పీరియన్స్ అవుతావు, ఒకసారి స్టార్ట్ చేయని చెప్పావు కదా. సో ఎస్, సో తగ్గుతాను అంటే ఇప్పుడు మెయిన్ గా ఆడవాళ్ళు ఆలోచించే సొసైటీలో ఇప్పుడు మేము ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా వాళ్ళు మన లోపల ఉన్న ప్రాబ్లమ్స్ చూడరు. వాళ్ళు జస్ట్ మన వెయిట్ లాస్, మన ఫేస్ గ్లో అదే చూస్తారు. సో దానికోసమని మిమ్మల్ని నేను ఫోర్స్ చేశాను యాక్చువల్ తెలియక ముందు. బట్ నౌ నా బాడీలో ఉన్న చేంజెస్ అండ్ ప్రీ డయాబెటిక్ అంటే ఇది అసలు నేను ఊహించాను. నాకు డయాబెటీస్ అంటే సేమ్ ఇందాక మ్యామ్ చెప్పినట్టుగా షుగర్ అంటే ఎవరికైనా భయం అంటే సో అండ్ ఫ్యాటీ లివర్ ఇవన్నీ వచ్చేసాయి కదా సడన్ గా బ్లడ్ రిపోర్ట్స్ లో. నేనే షాక్ అయ్యాను. ఓకే విటమిన్ B12 అట్లాంటివి తక్కువ ఉంటే ఓకే, కానీ ఈ కొత్తగా ప్రీ డయాబెటిక్ ఇది నేను ఎక్స్పెక్ట్ చెయ్యండి. సో అది ఎట్లా అని ఆ రిపోర్ట్స్ చూసుకున్న రోజు చాలా భయం వేసింది. బట్ అండ్ ఇది కాలు మంటలు బాధ అయితే అసలు కంప్లీట్ గా నేను మీకు ఒక 10 days బ్యాక్ 1 week బ్యాక్ ఓన్లీ 70 to 80% మ్యామ్ అని చెప్పాను. ఇంకా 20% ఉందేమో అనుకున్నాను కానీ బట్ ఇప్పుడు అందుకే దీంట్లో వచ్చి చెప్తున్నాను. కాళ్ళ మంటలు అయితే కంప్లీట్ అండ్ నాకు వెరికోస్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పాను కదా మీకు. ఆ వెరికోస్ నర్వ్స్ మనకి లాగుతాయి ఎప్పుడైతే నించొని వర్క్ పిల్లల కోసం మనం చాలాసేపు నించోల్సి వస్తుంది కదా. ఆ వెరికోస్ నాకు లాగేటి. ఇప్పుడు వితౌట్ సాక్స్ వేసుకోకుండా కూడా ఆ వెరికోస్ అనేది కొంచెం తక్కువ పడింది. అంటే అవి ఉబ్బరం అందరికి కనిపిస్తాయి. నేను చూపిస్తే నేను ఎప్పుడైతే మా వారికి ఇలా చెప్పానో తగ్గుతున్నాయి నువ్వు ఇంతసేపు స్టాక్స్ లేకుండా కూడా, ఓకే ఈ డైట్ ఇంకా బాగుంది, ఓకే యూ క్యాన్ కంటిన్యూ అని వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. సో ఇంకా కొన్ని తర్వాత చెప్తాను ఆఫ్టర్ ఇంకొన్ని రోజులు మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పటికి సూపర్ బాను. చాలా చాలా అంటే లైక్ ఈ జస్ట్ ఈ 25 days లోనే నీ ఎక్స్పీరియన్స్ అంటే లాక్ ఫస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉండేదాన్ని. ఇప్పుడు జస్ట్ ఈ 25 days లోనే ఈ రిజల్ట్ అంటే చాలా బాగా రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది యాక్చువల్ గా. అంటే తినకుండా తినకుండా చేస్తేనే బరువు తగ్గుతాము అనే ఆ యాస్పెక్ట్ నుంచి కంప్లీట్ గా ఏంటి సైన్స్ అనేది తెలుసుకొని కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. ఎగ్జాక్ట్లీ సూపర్ బాను. అండ్ ఇంకా జర్నీ అనేది కొనసాగాలి కాబట్టి మీకుండే ప్రాబ్లమ్స్ ని కంప్లీట్ గా లైఫ్ హెల్దీగా లైక్ టోటల్ ఫ్యామిలీని హెల్దీగా ఉంచుకోవాలి. సో కంగ్రాచులేషన్స్ బాను వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మ్యామ్. యా థ్యాంక్ యూ బాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా, సో అందరు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అండ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. లేదు అంటే సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. మీరు పర్సనల్ గా అయినా సరే నాకు మెసేజ్ చేశారు అంటే ఐ విల్ రిప్లై. ఓకే, థ్యాంక్ యూ బాను అండ్ థ్యాంక్ యూ సార్.